హాయ్ వర్స్ ఈరోజైతే మనము కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అనంతపురంకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మన కర్నూలు నుంచి అనంతపురంకు సుమారుగా 166 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ ట్రైను ప్రతి శనివారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ప్రతి శనివారం కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాచిగూడలో ఉదయం 6 గంటల 5 నిమిషాలకైతే అవైలబుల్గా ఉంటుంది. కర్నూలులో 9 గంటల 40 నిమిషాలకైతే అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే బుకింగ్ కౌంటర్. అలాగే ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే మనం అయితే వస్తున్నాము. మన ఫస్ట్ ప్లాట్ఫామ్ పక్కనే అంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ అయితే ఉంది. పర్ హెడ్ 30 రూపీస్ మాత్రమే. ఇన్సైడ్ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ఎవరు లేదు, అది క్లోజ్ చేసినందుకు అంటే లోపల షూట్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ దొరకలేదు. ఆ మేడం మనకి మనకైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఇదైతే మన మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఎల్హెచ్బి కోచెస్తో అయితే నడుస్తుంది. ఈ ట్రైన్కి మరొక ట్రైన్తో అయితే రేక్ షేరింగ్ అయితే ఉంది. అదే కాచిగూడ నుంచి మంగళూరు వెళ్ళే మంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఎగ్జాక్ట్లీ 10 గంటలకైతే మన ట్రైన్ అయితే వచ్చింది. 10 గంటల 10 నిమిషాలకైతే మనము కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి వయా డోన్ అలాగే డైరెక్ట్గా అనంతపురంకి అయితే వెళ్తున్నాం. అంటే కర్నూలు నుంచి అనంతపురం వెళ్ళే మార్గంలో కేవలం డోన్ జంక్షన్లో మాత్రమే అయితే స్టాప్ అయితే ఉంది. మరి ఎక్కడా కూడా ఈ ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. మీరు ఇంకా డౌట్ రావచ్చు, గుత్తిలో స్టాప్ లేదా అంటే గుత్తిలో కూడా ఈ ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. ఎందుకంటే ఇది మధురై వెళ్ళే ట్రైన్ కాబట్టి, లాంగ్ జర్నీ ట్రైన్ కాబట్టి కొన్ని ట్రైన్స్కి గుత్తి జంక్షన్లో అయితే స్టాప్ అయితే కల్పించలేదు. తర్వాత మనకు టికెట్ ఫేర్ అయితే జనరల్లో అయితే ట్రావెల్ అయితే చేశాను. 85 రూపాయలు అయితే పడింది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి. అలాగే 10 గంటలకు వచ్చిన ట్రైన్ మళ్ళీ 12:50కి వెళ్తుందా లేదా అంటే ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి డోన్కి కరెక్ట్గా 11 గంటల 5 నిమిషాలకే చేరుకోవచ్చు, లేదా ముందే చేరుకోవచ్చు, లేదా ఎగ్జాక్ట్ టైం అయితే 11 గంటలకైతే చేరుకోవాలి. మరి చేరుతుందో లేదో చూద్దాము. 54 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్ అయితే మనం ట్రావెల్ అయితే చేస్తాము. మధ్యలో వెల్దుర్తి కానీ తర్వాత బోగోల్లో కానీ ఎక్కడ కూడా స్టాప్ అయితే లేదు. ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అలాగే కోట్ల రైల్వే స్టేషన్లో కూడా ఇంకైతే స్టాప్ లేదు. మనం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లోనే ట్రైన్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. అలాగే ఒక్కసారి ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుంటే 2013లో అయితే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయితే చేశారు ఫస్ట్ సర్వీస్. అలాగే ఈ ట్రైన్ ప్రతి శనివారం ఉదయం 6 గంటల 5 నిమిషాలకైతే కాచిగూడ రైల్వే స్టేషన్లో బయలుదేరుతుంది. కర్నూలుకి 9:40కి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ వయా మధురై ఎలా వెళ్తుందంటే కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి రోడ్డు, పీలేరు, పాకాల జంక్షన్. పాకాల జంక్షన్లో లోకల్ రివర్స్ జరిగే కారణంగా అక్కడ దాదాపుగా 40 మినిట్స్ అయితే మనం స్టే అయితే ఉండాల్సి వస్తుంది. 20 నిమిషాల ముందే ట్రైన్ అక్కడ చేరుతుంది. 20 నిమిషాలు లోకల్ రివర్సల్ అయితే జరుగుతుంది. మళ్ళీ పాకాల జంక్షన్ నుంచి చిత్తూరు తర్వాత కాట్పాడి జంక్షన్, తర్వాత జోర్లపేట జంక్షన్, సేలము, ఈరోడు, కరూరు జంక్షన్, డిండిగల్, కొడైకెనాల్ రోడ్ మీదకి అయితే మధురైకి అయితే చేరుకుంటుంది. అంటే మధురైకి తెల్లవారుజామున 5 గంటలకైతే చేరుకుంటుంది. కర్నూలు నుంచి ఫేర్స్ చూసుకున్నట్లయితే మనకు స్లీపర్ ఫేర్ 537 రూపాయలు అయితే పడింది. నేను ఒకసారి ట్రావెల్ చేసిన కాబట్టి నాకైతే చాలా ఐడియా ఉంది కాబట్టి ట్రైన్ ఫేర్ చెప్పడం అయితే జరిగింది. అలా జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే 290 రూపాయలు అయితే అవుతుంది. మీరు థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1430 రూపాయలు అయితే అవుతుంది. అలాగే సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 2020 రూపాయలు అయితే అవుతుంది. అలాగే కాచిగూడ నుంచి ఫేర్స్ గమనిస్తే మనకు థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1600 రూపాయలు, అలాగే సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 2250 రూపాయలు, అలాగే స్లీపర్లో ట్రావెల్ చేయాలనుకుంటే 620 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే 340 రూపాయలు అయితే అవుతుంది. అక్కడ కనిపించే లైను డోర్ నుంచి విజయవాడ, విశాఖ అలాగే భువనేశ్వర్ వెళ్ళే రూటు. ఎగ్జాక్ట్లీగా మనము 10 గంటల 58 నిమిషాలకే మనము డోన్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఎగ్జాక్ట్లీ టైం మనకు డోన్కి రావాల్సిన టైం మీరు గమనించినట్లయితే 11 గంటల 5 నిమిషాలకి రావాల్సిన ట్రైను 7 నిమిషాల ముందే వచ్చింది. ఇక్కడ మనకు కేవలం 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. కానీ మనము 7 నిమిషాల ముందుగా రావడంతో 12 నిమిషాలు అయితే మనకి ఇక్కడ హాల్ట్ అయితే ఉంటుంది. డోన్ జంక్షన్ నుంచి మనకు చాలా ట్రైన్స్ అయితే కలుస్తూ ఉంటాయి. ప్రశాంత్ ఎక్స్ప్రెస్ కానీ, కొండవీడి ఎక్స్ప్రెస్ కానీ, అలాగే యశ్వంతపూర్ పూరి వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కానీ, అలా చాలా ట్రైన్స్ అయితే మనకు విజయవాడ వెళ్ళే ట్రైన్స్ చాలా మటుకు మనకి ఇక్కడ కలుస్తాయి. మీరు
కాచిగూడ నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్ ఇక్కడే డోన్లోనే లోకల్ రివర్సల్ అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీగా 11 గంటల 10 నిమిషాలకైతే మన ట్రైను డోన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ అనంతపురం. ఇక్కడ నుంచి నాన్ స్టాప్కి అయితే మన ట్రైన్ 112 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. మధ్యలో ఎక్కడ గుత్తిలో కూడా మన ట్రైన్కి అయితే ఎటువంటి స్టాప్ అయితే ఉండదు. తర్వాత ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ ఒక్కసారి గమనిస్తే ఈ ట్రైన్లో మనకు ఛార్జింగ్ పాయింట్స్ అయితే సరిగా వర్క్ చేయడం లేదు. నేను చాలాసార్లు కంప్లైంట్ పెట్టాను. థర్డ్ క్లాస్ ఏసీ జనరల్లో పని చేయకపోతే ఓకే, కానీ స్లీపర్లో పని చేయడం లేదు, థర్డ్ క్లాస్ ఏసీలో కూడా సరిగా వర్క్ చేయడం లేదని అయితే చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది కొంచెం ఈ రైల్వే వాళ్ళు దీన్ని మీద కొంచెం దృష్టి సారిస్తే మంచిది. ఇంకొకటి ఏమంటే ట్రైన్లో ఉండే మెయింటెనెన్స్ కూడా ఈ ట్రైన్లో పెద్దగా అయితే ఏం లేదు. అంటే మెయింటైన్ చేస్తున్నారు కానీ ఒక లెవెల్లో అయితే కాదు. ఓకే, మళ్ళీ బోగిలు గమనించండి, చాలా డర్టీగా కనపడతాయి. మన సైడ్ నీట్నెస్ అయితే బాగుంటుంది. ఈ ట్రైన్ చూస్తే నాకు నార్త్ సైడ్ వాళ్ళ ట్రైన్స్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. తర్వాత ఈ ట్రైన్ యొక్క పంచువాలిటీ చూసుకుంటే కాచిగూడ నుంచి కర్నూలుకి వచ్చేలోపు మనకైతే ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ లేదా ఒకసారి పావు గంట లేట్ అవుతూ ఉంటుంది. కానీ డోన్లో ఈ టైం అయితే కవర్ అయితే చేస్తుంది. అలాగే మదురైకి కూడా ఈ ట్రైన్ని చాలాసార్లు గమనించిన విషయం ఏంటంటే మదురైకి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరుకుంటుంది. అలాగే పాకాల జంక్షన్కి కూడా ఒకసారి హాఫ్ అన్ అవర్ లేదా 25 నిమిషాల ముందే చేరుకొని అక్కడ 20 నిమిషాలు ఎక్స్ట్రా హాల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంజన్ చెకింగ్ పర్పస్, అంటే ఇంజన్ చెకింగ్ చేసుకొని ఇంకోటి లోకల్ రివర్సల్ కూడా జరుగుతుంది. మళ్ళీ లోకల్ రివర్సల్ చిత్తూరు తర్వాత జోర్లపాటి కాట్పాడి తర్వాత మనకి ఈ రోడ్ జంక్షన్ వస్తుంది. ఈ రోడ్లో మళ్ళీ ఒకసారి లోకల్ రివర్సల్ అయితే జరుగుతుంది. అక్కడ కూడా ట్రైన్ ఒక 20 మినిట్స్ ముందుగానే చేరుకుంటుంది. అలాగే మదురైకి కూడా హాఫ్ అన్ అవర్ లేదా 4 గంటల 30 నిమిషాలకు ఒకసారి, 4 గంటల 20 నిమిషాలకు ఒకసారి, 4:45కి లేదా ఎగ్జాక్ట్లీ 5 కల్లా మనకైతే దింపుతుంది. కానీ ఎక్కడా కూడా డిలే అయితే జరగదు. మదురై వెళ్ళే లోపు మనము ఆన్ టైంకి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడు మనం గుత్తి జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఈ గుత్తి జంక్షన్ని డెవలప్ చేయడానికి మెయిన్ కారణం ఏమిటంటే గుంతకల్తో పాటు, అంటే ప్రతి ట్రైన్ గుంతకల్ వెళ్లకుండా గుత్తి నుంచే డైవర్ట్ చేయడానికి అయితే దీన్ని ఎక్కువగా అయితే డెవలప్ అయితే చేశారు. మన కాచిగూడ నుంచి గుంతకల్ వెళ్ళే ట్రైన్స్ నాకు తెలిసి కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ ఒకటి ఉదయం 8 గంటలకు, అలాగే యలహంక ఎక్స్ప్రెస్, అలాగే మైసూర్ జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా గుంతకల్కి అయితే వెళ్తుంది. ఈ వెంకటాద్రి కానీ, అలాగే చెన్నై ఎగ్మూర్ లేదా పాండిచ్చేరి వెళ్ళే ట్రైన్స్ కానీ, యశ్వంత్పూర్ వెళ్ళే ట్రైన్స్, చాలా ట్రైన్స్ కూడా ట్రైన్స్ అన్నీ కూడా గుత్తి నుంచే డైవర్ట్ అవుతాయి. కానీ వెరీ రేర్ ట్రైన్స్ మాత్రమే, వెరీ లెస్ ట్రైన్స్ మాత్రమే గుంతకల్ వెళ్ళి మళ్ళీ యలహంక లేదా యశ్వంత్పూర్ వెళ్తూ ఉంటాయి. తక్కువ ట్రైన్స్ మాత్రమే స్టాప్ అయితే ఉంది గుంతకల్లో. అన్ని ట్రైన్స్ అన్నీ కూడా గుత్తి నుంచి డైవర్ట్ అవుతూ ఉంటాయి. గుత్తి నుంచి మనమైతే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము, స్టాప్ అయితే లేదు. ఇది గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ అనుకుంటా. మళ్ళీ ట్రైన్ కొంచెం ఎత్తులో ఉంది ఈ రైల్వే స్టేషన్. గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ ఇది. అలాగే నెక్స్ట్ మన ట్రైన్ ఎక్కడ ఆగుతుంది, డైరెక్ట్గా అనంతపురంలోనే. అనంతపురం తర్వాత ఒకవేళ ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటే శనివారం వెళ్ళే వాళ్ళు ఈ ట్రైన్ చూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే 2 గంటల 40 నిమిషాలు లేదా 3 గంటల్లో మనము 85 రూపాయలతోనే అనంతపురం చేరుకోవచ్చు. కానీ మీరు బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే నియర్లీ మనకు 210 నుంచి 220 రూపీస్ అయితే పడుతుంది. ఎక్స్ప్రెస్ బస్సులో ట్రావెల్ చేస్తే ఇంకా సూపర్ లగ్జరీలో ఇంకొక 50 రూపాయలు ఎక్కువనే ఉండొచ్చు. కానీ సేమ్ 3 అవర్సే పడుతుంది. కాబట్టి శనివారం పూట అనంతపురం వెళ్ళే వాళ్ళు, ఉదయం పూట వెళ్ళే వాళ్ళు ఈ ట్రైన్ ప్రిఫర్ చేస్తే మంచిది నాకు తెలిసి కూడా. ఎందుకంటే మధ్యలో ఎక్కడ స్టాప్ ఉండదు. డోన్లో 5 నిమిషాలు ముందే తీసుకొని రావడంతో 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. మీరు టీ తాగి మళ్ళీ ట్రైన్లో అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. ఎగ్జాక్ట్లీగా 12 గంటల 47 నిమిషాలకే మనము అనంతపురంకి అయితే చేరుకున్నాము. అంటే 1 మినిట్ ముందుగానే ఈ ట్రైన్ అయితే చేరుకున్నాము, ఈ స్టేషన్కి అయితే చేరుకున్నాము. పంచువాలిటీ అయితే ది బెస్ట్ ట్రైన్. అలాగే ఈ ట్రైన్లో మనకి స్పీడ్ విషయంలో ఈ ట్రైన్ ఎక్కడా కూడా రాజీ అయితే పడదు. అంత స్పీడ్గా అయితే తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా మిస్టేక్ చెప్పి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.